ఉమ్మడి రాష్ట్ర గౌడ కులస్తులందరికీ నమస్కారము. ముఖ్యంగా ఈరోజు శ్రీశైల దేవస్థానం ఈవో గారు ఈ నెల 24వ తేదీన శ్రీశైల కౌండిన్య గౌడ జతంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక 17 రోజులకు ముందుగా వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ప్రకారంగా ఉమ్మడి రాష్ట్రాల్లోని గౌడ కులస్తులందరూ కూడా కానీ ఈ సత్రానికి సంబంధించిన వరకు ఈ సమస్య పరిష్కారం కోసం ఒక పరిష్కారం లభిస్తున్నటువంటి ఆశతోటి కొన్ని వందలాది మంది గౌడ కులస్తులు తరలి వచ్చారు ఇక్కడికి. కానీ కొన్ని నాటకీయ పరిణామాల మధ్యలో కొంతమంది ఇప్పటికే ఆ యొక్క సమావేశము రద్దయిపోయిందని చెప్పడంతో కొంతమంది ఆగిపోయారు. నిన్నటి మధ్యాహ్నం కూడా నేను ఈవోకి పర్సనల్గా కలిసి కూడా నేను ఈవో గారితో మాట్లాడడం జరిగింది. ఈవో గారు అలాంటిది ఏం లేదు, రేపు ఖచ్చితంగా కూడా కానీ మా తరపున మేము అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా కానీ ఈ యొక్క గ్రూప్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ రాత్రి 9:30 ఆ సమయానికి కొంతమంది గౌడ కులస్తులు వెళ్ళి ఈవో గారిని కలవడము, ఆ తర్వాత 9:30 ఆ ప్రాంతంలో వారి దేవస్థానం ఈవో గారు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈరోజు శ్రావణ మాసం ప్రారంభమవుతున్నందువలన గత నెలకు సంబంధించినటువంటి హుండీ కౌంటింగ్ ఉన్నందువలన ఆ హుండీ కౌంటింగ్ కార్యక్రమం, అలాగే ఇక్కడ వర్షం కూడా ఎక్కువ పడుతూ ఉంది. మరొక కారణం కూడా కానీ సత్రంలో సంబంధించి ఇక్కడ మాకు స్టాఫ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. కావున ఈ యొక్క సమావేశాన్ని మేము తదుపరి సమావేశం డేట్ను మేము త్వరలో తెలియపరుస్తామని చెప్పి ఈవో గారు నోటీసు రాత్రి రిలీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు ఏదైనా సమస్యను పరిష్కారం చేసుకోవాలంటే ఇది మన ఒక కుటుంబం లాంటిది. ఈ కుటుంబంలో మనస్పర్ధలు వచ్చినప్పుడు అందరూ కలిసి కూర్చొని మన సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో ఏ అధికారులు కూడా అడ్డుపడరు. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రయత్నం జరగకోకుండా ఈరోజు కేవలము వారందరూ కూడా కానీ కొంతమందికి రావద్దని చెప్పి కొంతమంది ఏమో క్యాన్సిల్ అయిపోయిందని రాత్రి కొంతమంది గ్రూప్లో పోస్టులు పెట్టి ఇప్పుడు ఈరోజు చూస్తే గత కమిటీకి సంబంధించిన వ్యక్తులతో పాటుగా కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అందరూ కలిసి ఈరోజు ఇక్కడ మేము వచ్చి ఈరోజు గౌడతంలో సరే ఎవరైనా మన పెద్దలు కూడా వచ్చారు కాబట్టి కే ప్రభాకర్ గారు వచ్చారు, అలాగే కుమారు, తర్వాత మిగతా కమిటీ మెంబర్స్, గత కమిటీకి సంబంధించిన వాళ్ళు, ఇంకా మరి కొంతమంది హైదరాబాద్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చినారు. ఇప్పుడు మేము వచ్చి కూడా ఇప్పటికి దాదాపు సుమారుగా ఒక గంట కావస్తుంది. అయినప్పటికీ కూడా కానీ కనీసము మరి ఏదైనా కూర్చొని మాట్లాడమైనటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనిపించలేదు. ఈ వాతావరణం కూడా అందుకు అనుకూలంగా కూడా లేదు. కాబట్టి వాళ్ళు వస్తే ఇక్కడ కేకలు అరుపులు తప్పించి మరి ఏదైనా సమస్యగా కూర్చొని మాట్లాడుకుందాము, మరి ఏంటి వాస్తవం అనేది వాటి మీద కూడా కానీ పబ్లిక్ కూడా కానీ తెలియపరిచే విధంగా వీళ్ళు ప్రయత్నం జరగడం లేదు. ఇది చాలా విచారకరము. కాబట్టి దయచేసి గౌడ కులస్తులారా ఇప్పటికైనా కానీ ఇక్కడ చదువుతున్నటువంటి విషయాలని ఇక్కడ కేవలము మా వ్యక్తిగతంగా మాది సత్రం కాదు, ఇది అందరిది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గౌడ కులస్తులు అందరిది కూడా కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ చేతనంత వారి ఆర్థిక సహకారము అందించి సత్రము భవిష్యత్తు తరాల వాళ్ళ కోసము ఇక్కడ అందరూ కూడా అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అందుకు భిన్నంగా జరుగుతుండడం చాలా బాధాకరము. ఇప్పటికీ చాలామంది గౌడ కులస్తులు కూడా కానీ ఎన్నిసార్లు అంటే ఇప్పటికి సుమారుగా ఒక 8-10 సార్లు ఇప్పటివరకు కూర్చున్నారు. ప్రతిసారి కూడా కానీ రావడము పోవటము, సమావేశం వస్తుంది, లేకపోతే వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడము రకరకాలుగా కొనసాగుతూ వస్తుంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎంతమందిని ఎన్నిసార్లుగా పోస్ట్పోన్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే చాలామంది నిరాసక్తితో ఇంకా ఈ సత్రము ఇంకా ఇంతే, ఇది బాగుపడదు, ఇంకా ఈ విషయాలు మనం జోక్యం చేసుకోవడం అనవసరము, మన వ్యక్తిగత విషయాలను కూడా పక్కన పెట్టుకొని సత్రము అంటే ఒక సమావేశము ఈ యొక్క సంఘం బాగుపడుతుందని అంటే కొంత సమయాన్ని వెచ్చించడానికి ఎవరికైనా కానీ సిద్ధపడతారు. కానీ అలాంటి పరిస్థితి రాకోకుండా చేయడం కోసమే ఈరోజు దీన్ని ఇంకా నిరుగారుస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా కానీ చాలా ఇప్పుడు నేను అంటే వాస్తవంగా కూడా కానీ అందరి ముందు ఇప్పుడు నేను చెప్పలేకపోతూ ఉన్నాను. ఏదైనా కానీ ఒక పద్ధతి ఒక వేదిక అనేది ఉంటే ఏర్పాటైతే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను కూడా కానీ బయటికి వెలితీసి అందరూ కూడా తెలియపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి గౌడ సోదరులారా ఇక్కడ చదువుతుంటే పార్షియాలిటీ మీరు చూడండి. ఇక్కడ సత్రము వాళ్ళకి ఇక్కడ సమస్య సంపూర్ణం కాకూడదు, సమస్య పూర్తి కాకూడదు, సమస్య ఇలానే ఉండాలి, సత్రం ఇలానే కొనసాగించాలనేటువంటి ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలో అందరూ కూడా మీరు ఆలోచించండి. ఇది నా సమస్య కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గౌడ కులస్తుల సమస్య. ఈ సమస్యను సామరస్యపూర్వకంగా మనము దీన్ని సద్దుమారు చేసి ఒక పరిష్కారం కనుక్కొని ముందుకెళ్తే మరి భవిష్యత్తు కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి గౌడ కులస్తులారా అందరూ కూడా కానీ ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా కానీ అవగాహన చేసుకొని మరి మీరు అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారని ప్రతి ఒక్కరిని కూడా కానీ నేను నమస్కరించి తెలియపరుస్తున్నాను.